హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను. ఏంటి ఈ వీడియో అనుకుంటున్నారా అండి? ఏమీ లేదు. ఈరోజు మీకు ఎందుకో మా గార్డెన్ చూపిద్దాం అనిపించింది. అందుకనే వచ్చేసాను. ఈ వీడియో ఆల్రెడీ మీరు షార్ట్ వీడియోలో చూసేసి ఉంటారు ఉడత గురించి. అదేనండి, ఇంటి ఫ్రంట్ నుంచి షూట్ చేసిందనమాట. అయితే ఉడత జాంకాయ తింటూ ఉంటుంది. అయితే మాకు చాలా పెద్ద జామ చెట్టు ఉందండి. దాన్ని సగం తీసేసాము. మిగతాది మాకు అందే మట్టుకు మాత్రం ఉంచాము. చాలా జాంకాయలు కాస్తాయండి. ఎన్ని జాంకాయలు ఉన్నాయో, ఎన్ని జాంకాయలు పాడైపోతున్నాయో. ఎంత స్వీట్ ఉంటాయంటే పచ్చి తిన్నా చాలా స్వీట్గా ఉంటాయండి జాంకాయలు. చాలా బాగుంటాయి. చాలానే కాయలు కోసాను, మీకు చూపిద్దాం అనుకున్నాను, కానీ ఆ వీడియో ఎక్కడో మిస్ అయిపోయింది. చూసారా, ఇదండి మా జామ చెట్టు. చాలా బాగుంటుంది. దీని వెనకాలే ఉంటుంది మామిడి చెట్టు. దాన్ని షూట్ చేయడం కుదరలేదు, కనిపించలేదు. చాలా చెట్లు అయితే ఉన్నాయండి. ఇంటి చుట్టూ చెట్లు ఉంటాయి. చక్కగా ఎంత సమ్మర్లో కూడా చాలా కూల్గా ఉంటుందన్నమాట. ఇంటి ఆవరణం మొత్తం వాతావరణం అంతా. చూడండి ఎన్ని జాంకాయలు కోస్తున్నానో నేను. చూడండి ఎన్ని కాయలు పాడైపోయి ఉన్నాయో. చాలా వరకు అయితే పండిపోయినాయండి మొత్తం అంతా. ఇంకా పైకెక్కి నాకు అందినంత వరకు నాకు కావాల్సిన అన్ని కోసాను. ఇంకా చాలా చాలా కాయలు అయితే వేస్ట్ అయిపోతున్నాయి. చాలా చెట్టు వరకు తీసేసామండి. సగం చెట్టే ఉంది. ఇది షెడ్డు మీదకి ఎక్కడానికి వీలు ఉంటుంది అనమాట, మెట్ల ల్యాండ్ మీద నుంచి. అందు గురించి ఇది ఉంచాము. అయితే చాలా కాయలు అయితే ఉన్నాయండి జాంకాయలు. ఇంకా ఇది వచ్చేసి మా పెరట్లో గులాబీ చెట్లు అనమాట. ఇది సెంట్ రోజ్ అండి, పింక్ కలరు. చాలా బాగుంటుంది. సెంట్ రోజ్ అయితే ఏం కాదు, నాటు గులాబీయే, కాకపోతే పింక్ కలర్ అనమాట నాటు గులాబీలో. దీని స్మెల్ వస్తుందండి, సెంట్ రోజ్ స్మెల్ వస్తుంది. చాలా అయితే బాగుంటుందండి. గుత్తులు గుత్తులు కాసేస్తుంది అనమాట. దీన్ని అయితే కొనలేదండి ఎక్కడ, అంటూ తీసుకొచ్చి వేసిన గుత్తు అయితే ఉంది. చాలా గుత్తులు అయితే పూసేస్తుంది. పెద్ద వనం అయిపోయింది మొక్క అయితే. ఇది నాటు గులాబీ, మీకు తెలిసిందే, అందరిళ్ళల్లో మ్యాక్సిమం ఉంటుంది. దీని గురించి నాకంటే ఎక్కువ మీకే తెలిసి ఉండొచ్చు. కానీ కలర్ చూసారా ఎంత బాగుందో. ఈ వర్షాకాలం అంతే కదండి, వీటి కలర్తో అసలే పువ్వులు అంటే పువ్వులు అంతే. వర్షాకాలం వచ్చింది అని అంటే పువ్వులు మస్తు ఉంటాయి. ఇవ్వండి నాటు గులాబీ. ఇది మామూలు హైబ్రిడ్ గులాబీ అనండి. ఇదంతా క్లీన్ చేయించాము ఈరోజు. అయితే ఏవేవో మొక్కలు వేయాలన్న ఆశ అయితే ఫస్ట్ నుంచి నాకు ఉండింది, కానీ వాటిని మెయింటైన్ చేయడం అయితే చాలా కష్టం అండి. చాలా ఓపెన్ ప్లేస్ అయితే ఉండింది. అయితే వీటన్నిటిని మొక్కలతో అయితే నింపేయాలన్న ఆశ అయితే చాలా ఉంది, కానీ వాటి మెయింటెనెన్స్ నాకైతే కుదరదండి. ఇది మొత్తం ఫ్రంట్ మామిడి చెట్టు అదండి, ఫ్రంట్ అనమాట. చుట్టూరు గార్డెన్కి ఇలా ఉంటాయి మొక్కలు. ఇదే